గారు ఏం ఆలోచించినా రాష్ట్రం కోసమే. సింపుల్గా చెప్పాలంటే లోక కళ్యాణార్థం ఆయన నిర్ణయాలు తీసుకుంటారంటారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నో సిబిఐ అన్నారు. సిబిఐని రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీలు లేదన్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చాలా రాష్ట్రాల్లో, ఎన్డీఏతర రాష్ట్రాల్లో సిబిఐకి అనుమతి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తాజాగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చారు. దాన్నే కంటిన్యూ చేస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇక నుంచి సిబిఐ రాష్ట్రంలోకి రావచ్చు, విచారణ చేయొచ్చు. కొన్ని కొత్త అధికారాలు ఏమన్నా ఇచ్చారా? అసలు మళ్ళీ సిబిఐని అనుమతి ఇవ్వడానికి, మళ్ళీ సిబిఐ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి అసలు కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, సిబిఐకి ఒకప్పుడు అప్పుడు ఆయన 2014 నుంచి ఉన్నప్పుడు 18 వరకు కూడా మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. నో సిబిఐ ప్రతిదానికి, అసలు సిబిఐ రాష్ట్రాల్లోకి రావడానికి వీలు లేదు అన్న బాబు గారు ఇప్పుడు సడన్గా నిర్ణయం మార్చుకున్నారా? దీని వెనక అన్న ఒక పెద్ద ప్లాన్ ఉందా భవిష్యత్తులో? సాధారణంగా మరి నా కళ్ళకే కనిపిస్తుందో మిగతా వాళ్ళకే అంత నెగ్లిజెంట్గా ఉంటారో నాకు తెలియదు. కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి, సిబిఐ 2014-18 మధ్యలో ఆంధ్రప్రదేశ్ అలౌడ్, ఓన్లీ 2019లో మాత్రమే 18-19 మాత్రమే బ్యాన్ పెట్టారు. అది కూడా బ్యాన్ ఈయన పెట్టలా. సిబిఐ ఏంటంటే 1948 ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయినటువంటి సంస్థ. కాబట్టి ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటప్పుడు ఇది మనది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి పోలీసింగ్ అనేటటువంటిది, శాంతి భద్రతలు అనేది రాష్ట్రాలకు ఇవ్వబడింది. మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి 3 ఉంటాయి అన్నమాట: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని. సిబిఐ అనేది రాష్ట్ర జాబితాలో పెట్టడానికి లేదు. ఎందుకని? రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. కేంద్ర జాబితాలో పెడితే లా అండ్ ఆర్డర్ అనేటటువంటిది రాష్ట్రాల జాబితాలో ఇచ్చింది రాజ్యాంగం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రాష్ట్రాలకు ఇవ్వబడింది అది. ఇది ఉమ్మడి జాబితాలో ఉంటే కనుక కేంద్రం తీసుకోవచ్చు, ఉమ్మడి జాబితాలో లేదు ఇది శాంతి భద్రతలు అనేది. కాబట్టి అది కానీ మరి ఒక దేశంలో దేశానికి సంబంధించిన ఒక ఇష్యూ జరిగితే ఇది 4-5 రాష్ట్రాలతో లింక్ ఉంటే ఎలా విచారించాలి? ఈ పోలీసు ఆ పోలీసు కలిపి విచారణ అన్నప్పుడు అందులో నిందితులుగా ఆ రాష్ట్రాల వాళ్ళే ఉంటే వాళ్ళు ఎట్లా అనుమతిస్తారు? ప్రాక్టికల్గా అక్కడ ఉన్న గవర్నమెంట్లు లేదా మ్యానిపులేట్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకునే అసాంఘిక శక్తులకు అది ఒక అవకాశం అయిపోతుంది కదా. ఆ ఉద్దేశంతో అట్లాగని రాజ్యాంగాన్ని మార్చలేరు. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రధానమైనటువంటి దాన్ని మార్చడానికి లేదు. రాజ్యాంగ సవరణ దేనికి చెయ్యొచ్చు అంటే రాజ్యాంగంలో ఈ అంశం లేదు అనుకున్న వాటికి చేయాలి. ఆల్రెడీ చేసేసినటువంటి దాంట్లో మౌలిక స్వరూపం మార్చడానికి వీల్లేదు. అంటే లైక్ సెంట్రల్ చేతుల్లోకి లా అండ్ ఆర్డర్ తీసుకోవడం లేదు. తీసుకోవడం అంటే ఎమర్జెన్సీ టైంలో మాత్రమే వస్తుందన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున ప్రతి రాష్ట్రం పర్మిషన్ ఇవ్వాలి అన్నారు. అప్పుడు కాంగ్రెస్ సెంటర్లో ఉంది కాబట్టి సిబిఐకి అన్ని గవర్నమెంట్లు పర్మిషన్ ఇస్తుండే. ఈవెన్ అదొక రొటీన్ ప్రొసీజర్. అంటే రెన్యువల్ ఇయర్లీ వన్స్ మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీటికి ఎట్లా ఉంటుందో అట్లా రెగ్యులర్ రొటీన్ రెన్యువల్ నడిచిపోతాం. చివరికి అది రాష్ట్రాలలో ఇవి కూడా కోర్టులు పెట్టడాలు కూడా జరిగింది. మ్యాజిస్ట్రేట్లు దానికి సపరేట్ అపాయింట్మెంట్, జిల్లా లెవెల్లోనూ లేకపోతే ఒక రీజనల్ లెవెల్లోనూ కోర్టులు అన్నటువంటి. అయితే 2018లో ఏం చేశారంటే, ఎప్పుడైతే ఈయన మీద సిబిఐ విచారణకి ప్రిపేర్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ సీఎం రమేష్ ఆ రోజున ఆరోపణలు సవాల్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ. అదే సందర్భంలో కొన్ని ఇష్యూస్ మీద సిబిఐ విచారణ చేయబోతున్నారు అన్నటువంటి ప్రచారం రాగానే సిబిఐ రెన్యువల్ టైం కరెక్ట్గా అప్పుడే వచ్చింది. రెన్యువల్ చేయకుండా ఆపేశారు. రెన్యువల్ చేయకుండా ఆపడం అంటే లేదు అని అర్థం. దాన్నే సిబిఐ బ్యాన్ అని వాడాం. బ్యాన్ చేయడం కాదు, సిబిఐ రెన్యువల్ కి అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేసారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. అలా దీన్ని వాస్తవంగా భారతదేశ చరిత్రలో ఇట్లాంటి ఒక వీక్నెస్ ఉంది సిబిఐకి సంబంధించినది ఆ చట్టంలోనే ఎవరికి తెలియదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆపేరా, బ్యాన్ చేశారు. ఆ రోజున చంద్రబాబు గారికి ఎవరో కానీ అద్భుతమైన గైడెన్స్ ఇచ్చారు. సిబిఐకి ఇట్లా మనం రెన్యువల్ ఆపేస్తే సరిపోతుందని. మేబీ ఎవరో ఐపీఎస్ఎల్లో సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు, లీగల్ ఎక్స్పర్ట్ ఎవరో ఇచ్చారు. అది బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఆపారు. ఈవెన్ అప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అనుమతికి సంబంధించి మేమేం చేయలేమని చెప్పేసింది అక్కడ. ఇది నెంబర్ 1. ఆ తర్వాత అది ఆగిపోయింది. దీన్ని ఆ తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా
యాంటీ బీజేపీ గవర్నమెంట్స్ అన్నీ కూడా అమలు చేసింది. బెంగాల్లో మమత కావచ్చు, తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, అందరూ కూడా రెన్యువల్ ఆపేశారు. రెన్యువల్ అనేది ఏడాదికి ఒకసారి జరుగుతుంది. ఇది 5 ఏళ్లకో 10 ఏళ్లకో రెన్యువల్ చేయరు, ఏడాదికి ఒకసారి జరుగుతున్నది కాబట్టి ఆపడేశారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు చంద్రబాబు గారు అనుమతి ఇచ్చారన్న, నేను ఇందాక అన్నది నాకే టచ్ అయిందా లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదా ఏంటన్నది. ఇవాళ అనుమతి ఇచ్చిన దాంట్లో చిన్నది కాదు, చాలా తెలివైనటువంటి గేమ్ ఉంది. ఎవరికి అర్థం కావట్లేదు. ఆ వార్తని చదివితే డీటెయిల్డ్గా అర్థమవుతుంది. రాసే పత్రిక సాధారణంగా ఇంపార్టెంట్ టాపిక్ని హెడ్లైన్ పెడతారు, లేదా మనకి నచ్చని వాడు ఉంటే కనుక అదే తీసి హైలైట్ చేస్తారు. కానీ ఒరిజినల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రొటీన్ రెగ్యులర్ ఇస్తూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేశారంటే సంపూర్ణంగా అనుమతి ఇచ్చేసింది జగన్ వచ్చాక. అందుకే కదా వివేకా కేసు సిబిఐ తీసుకోగలిగింది. తర్వాత ఆయన వచ్చేసి రెన్యువల్ ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే కేంద్ర సంస్థలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి కేంద్ర సంస్థలలో సోదాలు, కేంద్ర సంస్థల ఉద్యోగుల మీద విచారణ, వాటికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని విచారించాలి సిబిఐ అంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని పెట్టారు. అంటే ఇక్కడ షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అంటే ఇప్పుడు సిబిఐ నేరుగా వచ్చి విచారణ చేయడానికి అయితే ఏం లేదు. ఒక కేసు, ఒక అవినీతి కేసు ఒక ఉద్యోగం మీద ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరితే వాళ్ళు ఇంతకుముందు అలా కోరేవారు, వాళ్ళు వచ్చేసేవారు. ఇప్పుడు అలా కుదరదా? అట్లా చేయడానికి ఉండదు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లేకపోతే హెచ్సిఎల్ ఇట్లాంటి వాటిట్లో చేసుకోవచ్చది. ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం, అంటే ఈ సంతకం ప్రకారం. మిగతాయి మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ చేసేస్తే గబక్కన వాళ్ళు వచ్చేయరు. సిబిఐ అనేది ఎవడో ఎఫ్ఐఆర్ ఇస్తే పెట్టేయడానికి వీలు కుదరదు. సిబిఐ సిస్టమ్ ఏంటంటే ఎయిదర్ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించాలి, లేదా న్యాయస్థానం దర్యాప్తుకు ఆదేశించాలి. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే కూడా సిబిఐ దర్యాప్తు చేయదు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని రిక్వెస్ట్ చేస్తే సిబిఐ కేంద్ర ప్రభుత్వం నోటీసుకి తీసుకెళ్తే కేంద్ర హోంశాఖ ఓకే చేస్తే మాత్రమే దర్యాప్తు చేయాలి. ఎట్టబడితే అట్ట చేయడానికి వీల్లేదు సిబిఐకి. ఇప్పుడు సిబిఐ ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా కేసుకు సంబంధించి విచారణ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జగన్ టైంలో కొన్ని వ్యవహారాలకు సంబంధించి కేసులు సిబిఐకి రెఫర్ చేశారు. అట్లాంటి దాన్ని రేపో మాపో ఎవడన్నా కోర్టులో పిటిషన్ ఇచ్చు, పిల్లే ఇచ్చు, దాన్ని ఎందుకు విచారించట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చారు కదా అని చెప్పేసి. మొన్న వాళ్ళు వేయలేదు, ఇంతకుముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు తిలక్ గారు వేసినటువంటి తరహాలు వేయొచ్చు. అలా వేసినప్పుడు ప్రాబ్లం రానియకుండా ముందు జాగ్రత్తగా తీసేసుకున్నారు. ఇక్కడ ఏమని అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద విచారణ చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద విచారణ చేయాలంటే అనుమతి తీసుకోవాలి సపరేట్గా అని పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న చంద్రబాబు గారి మీద 7 కేసులు ఉన్నాయి. 7 కేసులకు సంబంధించి హైకోర్టులో మొన్న విచారణ వచ్చినప్పుడు గతంలో ఏది దాన్ని విత్డ్రా చేసుకోవాలా ఏంటనేది మేము ఆలోచిస్తాం అని చెప్పి వీళ్ళు చెప్పారు. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆ హక్కు ఉందని కోర్టు చెప్పేసింది. లేదు, ఒకవేళ ఇక్కడ విత్డ్రా చేసుకుంటున్నామంటే రేపు పొద్దున్న సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం వాదిస్తారంటే ఇందులో అవినీతి జరిగిందా జరగలేదా అన్నది విచారణ కాదు వాదించేది. రాష్ట్రంలో సిబిఐకి అనుమతి ఇవ్వట్లేదు మేము, అందుకని చెప్పి ఇవ్వట్లేదు అని చెప్తారు. టెక్నికల్ పాయింట్తో కేసు కొట్టి వేతపడుతుంది. అంటే సిబిఐ అనుమతి ఉన్నప్పుడు మాత్రమే అక్కడ విచారించాలి. ఆంధ్రప్రదేశ్లో సిబిఐకి రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో విచారణకు అనుమతి లేదు. దాన్ని ఇప్పుడు 7 కేసుల్లో విచారణ ఎట్లా చేస్తారు? లేదా ఎవడన్నా ఇంకో పిటిషన్ వేసినా సుప్రీంకోర్టులో రాష్ట్రంలో ఏ అవినీతి జరిగిందో లేకపోతే ఈ గొడవలు జరుగుతున్నాయి దాని మీద సిబిఐ విచారణ చేయండి, లేకపోతే కనుక మొన్న అతను చచ్చిపోయినటువంటి దాని మీద రషీద్ విషయం మీద సిబిఐ విచారణ చేయమన్నా, సుబ్బారాయుడు దాని మీద సిబిఐ విచారణ చేయమంటే కోర్టులో ఫస్ట్ వచ్చే అంటే ఏంటి? ప్రభుత్వం తరపున వాదన, సిబిఐకి మా రాష్ట్రంలో అనుమతి లేదండి, మా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అనుమతి ఉంది కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో అనుమతి ఇవ్వలేదు అని చెప్తారు. అప్పుడు కోర్టు ఏం చేయడానికి లేదు, మా పోలీసే చూసుకుంటుందని చెప్తారు. అది ఇక్కడ అసలు లాజిక్. చాలా పెద్ద, చాలా డెప్త్ అంశం ఉంది. ఎవరు దానికి పట్టట్లేదు, ఎవరికి అది అర్థం కావట్లేదు. ఒక రకంగా 2018లో వీళ్ళు ఇదే సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసుకున్నారు వీళ్ళది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంక విత్డ్రా చేసుకున్నట్టే ఉంది, ఇంకా యాజ్ యూజువల్గా అదే కొనసాగుతుంది. కాకపోతే అనుమతి తీసుకొని వాళ్ళు విచారించవచ్చు, కానీ అనుమతిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఆ షరతు పెట్టింది కాబట్టి. అంతే కదా. జగన్ చేసింది ఏంటంటే ఆల్ ఫ్రీ ఇచ్చాడు. ఈవెన్ జగన్ కూడా ఆ రోజున గనక స్థానిక అంశాలకు సంబంధించి మా అనుమతి తీసుకోవాలని ఉంటే గనక
అని ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన షరతు అంటే ఈయన ముందు జాగ్రత్తగా పెట్టేశారు. ఆ రోజున జగన్ అట్లా అనుకుని ఉంటే వివేకానంద రెడ్డి కేసు అయ్యేది కాదు. వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ అడిగినప్పుడు రాష్ట్రంలో సిబిఐని బ్యాన్ చేశారు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సిబిఐ కాదు సిఐడి చూసుకుంటుంది అన్నారు అనుకోండి, కథం. జగన్ అంత ఆలోచన అంత తెలివి రెండు లేవేమో, రాలేదేమో, లేదంటే పక్కన అధికారులు ఎవరు చెప్పలేదేమో. ఆయన ఎండో అదే ఎవరు చెప్పరు, చెప్పగలిగిన మేధావులు ఉండరు ఆయన పక్కన. తనను తాను కాపాడుకోవడానికి తన పార్టీ నాయకులను ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని కాపాడుకునే క్రమం ఏమన్నా ఇక్కడ కనిపిస్తుందా? ఒక పెద్ద ప్లాన్ అంటే అదేనా? భవిష్యత్తులో ఇంకా కేసులకు సంబంధించి ఉంటే గనక ఇక సిబిఐ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా లేనట్టు అని అనుకోవాలా? ఒకవేళ సిబిఐ అనుమతి ఉన్నాకి అంటే మనం ఏమంటారంటే అది ఒక సామెత, పెట్టినట్టు తిట్టినట్టు రెండు. ఇప్పుడు అందరి దృష్టిలో సిబిఐకి చంద్రబాబు అనుమతి ఇచ్చారు, రాసింది కూడా సిబిఐకి అనుమతి చంద్రబాబు, ఏది అద్భుతమైన నిర్ణయం ఇది. ఇందులో అద్భుతమైంది రొటీన్ గా సిబిఐ అనేది నడిచేది, ఆపారు చంద్రబాబు. ఇప్పుడు ఒక రకంగా యూటర్న్ తీసుకున్నారు. అంటే మళ్ళీ సిబిఐ, అప్పుడు ఏమన్నారు సిబిఐ అంటే అదొక జేబు సంస్థ, మోడీ అయ్యేది, సిబిఐ కాదు బీజేపీ అయ్యి ఇవన్నీ మాట్లాడారు. సరే ఇప్పుడు వాళ్ళు కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి దాన్ని ఓకే చేస్తూ చూడడానికి అది కన్సెంట్ ఆటోమేటిక్ ఇచ్చేసినట్టే. వాస్తవంగా కన్సెంట్ ఈయన కొత్తగా ఇచ్చేది కాదు, ఆల్రెడీ జగన్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని ఇంకొక ఏడాది రెన్యువల్ చేశారు అంతే, ఇంకా చేసుకుంటా ఉండాలి, అది రొటీన్ రెన్యువల్ అంతే. కానీ ఆ రెన్యువల్ చేసేటప్పుడు పెట్టిన లిటిగేషన్ డిఫరెంట్. ఆ లిటిగేషన్ ఎవడు అర్థం చేసుకోలేదు. మేబీ నాకు తెలిసి ఈనాడు జ్యోతి లాంటి ఛానళ్ళకి అళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో, వాళ్ళకి తెలుసు. కానీ గుంబనంగా నవ్వుకుని ఉంటారు, చాలా తెలివైనోడు మనోళ్ళు భలే వేశారు అన్నటువంటిది. సాక్షి వాళ్ళకి బుర్రలేదు అక్కడ దాంట్లో, కాబట్టి అది టచ్ చేయలే. పాయింట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకి ఇప్పుడు అనుమతి అంటే ఏంటి, ఓపెన్, నువ్వు ఏదైనా దర్యాప్తు చేసుకోపో అని. ఇదివరకు అట్లాగే ఉండేది, జగన్ కూడా అట్లాగే ఇచ్చాడు. 2018లో శాంతం ఆపేశారు. ఇప్పుడు ఇస్తున్నది ఏంటి, షరతులతో కూడిన అనుమతి. షరతు ఏంటి అంటే రాష్ట్రానికి సంబంధించి ఏం చేసినా సరే కేంద్రం అని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి పాత కేసులు దాంట్లో వీళ్ళ మీద చేయండి అన్నారు అనుకోండి, మా రాష్ట్రంలో కన్సెంట్ లేదండి అంటారు. కన్సెంట్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా చేయమని అనే అధికారం లేదు అక్కడ. కానీ అంటే ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు సిబిఐ అంటేనే జాతీయ సమగ్ర దర్యాప్తు సంస్థ, అంటే పూర్తి స్థాయిలో పెద్ద కేసులు, అంటే ఒక రకంగా చెప్పాలంటే తిమింగలాలు మనం అంటాం కదా, అవినీతి తిమింగలాలు అంట, ఆ స్థాయి కేసులే కదా సిబిఐ వరకు వెళ్తాయి. దీనివల్ల అంత భారీ ప్రయోజనం ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి? ఇదొక చాలా క్యాజువల్ అండి. బేసిక్గా అయితే సిబిఐ ఇప్పుడు ఒక రకంగా ఎట్లాగా వాడుతున్నారు అంటే నిజంగా దానికి ఫ్రీ హ్యాండ్ ఏం లేదు. దానికి ఫ్రీ హ్యాండ్ దర్యాప్తులో ఇస్తున్నారు కానీ ఎంపిక చేసే టాపిక్లో ఫ్రీ హ్యాండ్ లేదు, అది ఎప్పుడూ లేదు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక మోకాలడ్డం పెట్టినట్టు ఇందులో బేసిక్గా. అసలు ఇదివరకు ఏంటంటే సిబిఐతో ఒక అవసరం ఉంది, దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేటటువంటి అసాంఘిక శక్తులు లైక్ ఉగ్రవాదులు, నక్సలైట్లు, ఇట్లాంటి వాటిట్లో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది. ఇప్పుడు అది అవసరంలా, ఎందుకంటే సిబిఐ చూడట్లా వాటి విచారణ, ఎన్ఐఏకి అప్పచెప్పారు. ఎన్ఐఏకి ఏ స్టేట్ కన్సెంట్ అక్కర్లా, అది నేషనల్ జాతీయ దర్యాప్తు సంస్థకి సపరేట్ హక్కులతో బిల్లు తీసుకురావడమే మోడీ సర్కార్ చాలా స్ట్రాంగ్గా తెచ్చింది. దాంతో టెర్రరిజం కానీ, టెర్రరిజం రిలేటెడ్ కానీ, నక్సలిజం కానీ, నక్సలిజం రిలేటెడ్ కానీ, దేశ సమగ్రతకు ముప్పు తీసుకొచ్చేటటువంటి అంశాలు అది నేరుగా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సిబిఐ ప్రయారిటీనే సగం పడిపోయింది, 3 వంతులు పడిపోయింది. ఇప్పుడు సిబిఐ కేంద్రం సూచించినటువంటి కేసులు లేకపోతే సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి కేసులు మాత్రమే విచారిస్తుంది. అది కూడా 2 కాన్సెప్టుల్లో. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఒక ప్రభుత్వం మీద ప్రతిపక్షం ఆరోపణ చేసినప్పుడు ఈ ప్రభుత్వం తన మీద విచారించుకోవడం కరెక్ట్ కాదు కదా అని కోర్టుకు వెళ్తే పక్క రాష్ట్రం వాళ్ళ చేత విచారించడానికి ప్రభుత్వానికి కోర్టు చెప్పలేదు కదా. కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ దర్యాప్తు సంస్థగా సిబిఐ ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఒకే కేసు 4-5 రాష్ట్రాల్లో ఉంది. అది ఒక రాష్ట్ర పోలీసు ఇంకో రాష్ట్ర పోలీసులకు మధ్య సమన్వయం ఉండదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్ ఉంది, 5 రాష్ట్రాల్లో దానికి సంబంధించిన డిపాజిట్లు సేకరించారు, 5 రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి. ఇది ఎవరికి వాళ్ళ రాష్ట్రాల్లో ఆస్తులు స్తంభింపజేశారు, అందరిది కలిపినటువంటి బాధితులకి సంబంధించిన న్యాయం లేదు, కేసు ఎట్లా తేల్చాలో తెలియదు. ఎందుకంటే నిందితులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మిగతా 4 రాష్ట్రాల వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఇక్కడ మేము అరెస్ట్ చేసేసాం కదా అంటారు. యాజ్ ఫర్ జ్యుడిషియరీ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే ఒక చోట అరెస్ట్ అయిన అదే సెక్షన్ అదే పాయింట్ మీద ఇంకొక రాష్ట్రంలో అరెస్ట్ చేయడానికి వీల్లేదు.
దాని విధంగా బెయిల్ వచ్చేస్తుంది. అట్లాంటి టాక్టిక్స్ ఉన్నాయన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని సిబిఐకి అప్పచెప్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేసులు కలిపి ఒకటే చేయడం అన్నటువంటి అట్లాగా చేస్తుండదు సిబిఐ. అట్లాగా వాటిట్లలో అవినీతికి సంబంధించిన దాంట్లో అట్లాగే చేస్తుంది. ఇప్పుడు అవినీతో లేకపోతే గనక కుంభకోణాలు ఏదైనా ఉంటే గనక ఒక ఇంటర్ లింక్డ్ క్రైమ్స్ లైక్ డ్రగ్స్ అట్లాంటి వాటిట్లో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలంటే ఇప్పుడు ఈ స్టేట్ కంపల్సరీ అన్న దగ్గర ఒక లిటిగేషన్ వచ్చింది. అది కూడా రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి, సెంట్రల్ ఉద్యోగులకి అయితే సెంట్రల్ ఉద్యోగులకి అసలు వీళ్ళు అడగక్కర్లే, వాళ్ళదే రూల్ అది, వాళ్ళే డైరెక్ట్ వీళ్ళు ఇవ్వక్కర్లేదు అసలు పర్మిషన్, వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. అది రైట్. చూద్దాం. మొత్తానికి 2018లో జనరల్ కన్సెంట్ అప్పట్లో ఉపసంహరించుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ముందు తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి అనేది కొత్తగా ప్రభుత్వం పెట్టిన ఒక రూల్. మరి ఏంటి దీని వెనక బాబు గారి ఆలోచన, ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా, భవిష్యత్తులో తేలాలి.